అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబోతోంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు, రహదారిపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడి స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 6:40 ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుంటారు. స్వాగత కార్యక్రమాల తర్వాత 6:45 బయలుదేరి తూర్పు నౌకాదళం ఆఫీసర్స్ మెస్ అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 6:25 ఆర్కే బీచ్కు చేరుకుంటారు. అక్కడ యోగా వేడుకలు పూర్తయిన తరువాత 7:50 బయలుదేరి 8:15 నౌకాదళం అతిథి గృహానికి వెళ్తారు. తిరిగి 11:25 హెలికాప్టర్లో బయలుదేరి 11:45 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని 11:50 ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి 7:45 వరకు నిర్వహిస్తారు. నిన్న పలువురు మంత్రులు, అధికారులు, ప్రజలు బీచ్ రోడ్లో వాక్థాన్ నిర్వహించారు. తర్వాత యోగాసనాలు సాధన చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న రాత్రి విశాఖ చేరుకుని నోవాటెల్ హోటల్లో బస చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురాం ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పరశురాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాగాదేని అత్యంత ఘనంగా జరిపించాలనే ఉద్దేశం ఇంతవరకు అధికారులు, ప్రజాప్రతినిధులు చాలా వరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విశాఖ సాగర్ తీరంలో యాగా వేదికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు నేడు 25,000 మందితో ఈ రోజు సూర్య నమస్కారాలు చేసే అవకాశం కూడా ఉంది. రేపు 607 గ్రామాధిష్టి సచివాలయాల కేంద్రంగా జనాభా తరలింపు. ప్రతి సచివాలయం పరిధిలో 350 మంది నుంచి 400 మంది వరకు యోగాస్థలానికి ఉదయాన్నే 6 గంటలకే చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఆర్కే బీచ్ దగ్గర నుంచి కోర్టు వరకు సుమారు 26 కిలోమీటర్ల దూరంలో 26 కిలోమీటర్ల దూరం మేర ఈ యోగాది అనేది జరిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 6:45 ఐఎన్ఎస్ కళింగ గెస్ట్ హౌస్ కి అంటే భద్రతా కలగాలి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ నైట్ అక్కడే బస చేసి అక్కడ నుంచి ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరి ఆ 7 గంటలకు కరెక్ట్ గా 7 గంటల అయ్యేసరికి సాగర్ తీరంలో ఉన్న కాళీమాత టెంపుల్ దగ్గర యోగాసన సభలో పాల్గొని అక్కడ యోగా చేయనున్నారు. అక్కడే ప్రజలతో 50 to 20 minutes మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన బందోబస్తు సుమారు 12,000 మంది లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా ఏర్పాటు చేస్తూ 12,000 మందితో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రతి కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలో సర్వేలెన్స్ అంతా ఆఫీస్ లో పోలీసు హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. దీనికి తోడుగా డ్రోన్ కెమెరాలు విశాఖ నగరం మొత్తం డ్రోన్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఈ డ్రోన్ కెమెరాలను కూడా పర్యవేక్షించనున్న అధికారులు. అయితే సభాస్థలంలో ప్రధానమంత్రి ఎక్కడైతే నివాసం ఉంది ప్రధానమంత్రి ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడి నుంచి మళ్ళీ అతను బయలుదేరి వెళ్లే వరకు సరౌండింగ్ 5 కిలోమీటర్ల దూరంలో డ్రోన్లు అయితే నిషేధించడం జరిగింది. భద్రతా బలగాలు ప్రధానమంత్రికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రధానమంత్రి ప్రధానంగా యోగాసనాలు వేసుకునే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సచివాలయం నుంచి వచ్చిన ప్రజలకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా బస్సు రూట్ మ్యాప్లు కూడా సిద్ధం చేశారు. ఈ రూట్ మ్యాప్లు సిద్ధం చేసిన ఎక్కడైతే వాళ్ళకి కేటాయించిన ఉంటాయో అంతవరకు బదిలీ అక్కడ వాళ్ళు తీసుకుని మళ్ళీ పికప్ చేసి వెనక్కి వచ్చే విధంగా ప్రజలకైతే ఆటంకం లేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి మెడికల్ సిబ్బంది కూడా ఎక్కడ ప్రతి గ్యాలరీ దగ్గర
అంబులెన్స్ తో పాటు మెడికల్ సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో పాటు అన్నిటితో మెడికల్ సిబ్బంది సర్వసిద్ధంగా ఉన్నారు. దీనికి సుమారు 25,000 నుంచి 35,000 మంది వరకు వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు సాయంత్రం మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సాయంత్రమే చేరుకోనున్నారు. చేరుకునే ప్రధానికి స్వాగతం పలికి తర్వాత రేపు జరిగే కార్యక్రమాన్ని వివరించనున్నారు. రైట్ పరశురామ్, థ్యాంక్ యూ.